రేషన్ షాపుల ద్వారా వచ్చే నెల నుంచి రాగులు, జొన్నలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. ఒంగోలులోని పలు రేషన్ షాపులలో రేషన్ పంపిణీని ఆదివారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్ షాపులలోని సౌకర్యాలను పరిశీలించారు. రేషన్ కార్డుదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు ఈ నెల నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. గతంలో ఉన్న వాహనాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేపట్టామన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం వీటిని మినీ మార్టులుగా మారిస్తే అన్ని నిత్యావసర సరుకులు కూడా అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సరే మొదలు పెట్టేసి మషిన్ పని చేస్తున్నాయి కదా. ఏదేదో పెట్టేశారు, ఏదేదో చేస్తాను. ఇప్పుడు సంతోషం కదా, చాలా సంతోషం ఉంది. చూడండి సార్, చేయండి పక్కన. ఓకే సార్, రాగులు ఇస్తాం. రాగులు చూడండి అమ్మా, చూడండి. ఇప్పుడు 1 జూన్ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఎఫ్పీ షాప్లోనే ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ప్రతి నెల మనం చేస్తున్నామో అక్కడి నుంచి జరుగుతున్నది. ఎందుకంటే ఈ MDUs పెట్టిన తర్వాత పబ్లిక్ నుంచి బాగా కంప్లైంట్స్ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు స్ట్రీట్ దగ్గర ఎక్కడో చోట బండి పెట్టేసి అక్కడే లైన్స్ పెట్టడం జరుగుతున్నది. ఇది కాకుండా ఇప్పుడు ఎఫ్పీ షాప్ దగ్గర 15 days ఫస్ట్ ఆఫ్ ద మంత్ నుంచి 15th ఆఫ్ ద మంత్ వరకు ఎప్పుడైనా ఆ షాప్ దగ్గర వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. ఇది కాకుండా ఏదైతే 65 years ప్లస్ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు కూడా హౌస్ టు హౌస్ అక్కడ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ పాత సిస్టమ్ ఏదైతే ఉన్నాయో దానివల్ల ఖచ్చితంగా ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ అది వాళ్ళకి అభివృద్ధి పెరుగుతున్నది. ఇది కాకుండా రాబోయే సమయంలో మినీ మార్ట్స్గా ఒకవేళ ఏమైనా ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని మినీ మార్ట్స్గా కూడా మనం మార్చవచ్చు. థ్యాంక్ యూ. బియ్యం షుగర్ కాకుండా రాగి, జొన్న కూడా ఇవ్వబోతున్నాం. అది నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెడతాం. అది థ్యాంక్ యూ.